ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే అతిపెద్ద జాతరలో ఒకటైన కనుపూరు జాతర గురించి 3 సంవత్సరాలు పరిశోధించి వెలువరించిన కనుపూరు జాతర అనే పుస్తకాన్ని రచయిత డాక్టర్ గాది శ్రీనివాస్ గురువారం కోటపట్నంలో ప్రజలకు పంపిణీ చేశాడు. ఎంతో శ్రమకు ఓర్చి రచించిన ఈ గ్రంథంలో కనుపూరు గ్రామంలో పోలేరమ్మకు జరిగే ఉత్సవంలో అనుసరించే ఆచారాలను, సాంప్రదాయాలను వివరంగా తెలియజేశారు. శ్రీ పోలేరమ్మ, శ్రీ ముత్యాలమ్మ దేవతలు ఈ ప్రాంతంలో ఎలా ఆవిర్భవించారు, సుదీర్ఘంగా కన్వర్జన్ జాతరలో జరిగే అనేక పూజా విధానాలలో 181 కులాల వ్యక్తులు పాల్గొని అమ్మవారికి ఎలా సేవలు అందిస్తారు అనే అంశాలను విశదంగా తెలియజేసిన పుస్తకం ఇది. లక్షలాది మంది భక్తులు పాల్గొని కనుపూరు జాతర యొక్క చరిత్ర, ఆవిర్భావ, వికాసాల గురించి వెలువడిన మొట్టమొదటి పుస్తకం ఇది. ఈ పుస్తకంలో జాతరలో 4 రోజుల పాటు జరిగే ప్రతి చిన్న అంశాన్ని కూడా విశ్లేషించి సామాన్య పాఠకులకు అర్థమయ్యే రీతిలో వివరించాడు రచయిత గాది శ్రీనివాస్. ఈ పుస్తక రచయిత డాక్టర్ గాది శ్రీనివాస్ ప్రముఖ తెలుగు దినపత్రికలో ఎన్నో వ్యాసాలు రాశారు. ఈయన ప్రస్తుతం NBKR కళాశాలలో తెలుగు ఆచార్యులుగా పనిచేస్తున్నారు. ఈ పుస్తక పంపిణీ కార్యక్రమంలో కోటకు చెందిన పలువురు ప్రముఖులు, స్థానికులు పాల్గొన్నారు. మన ప్రాంతంలో లక్షలాది జనం గుమిగూడే అతి పెద్ద జాతర ఆంధ్రదేశంలో కనుపూరు జాతర కూడా ఒకటి. అయితే చిన్నప్పటి నుంచి 45 సంవత్సరాలుగా జాతర చూస్తూ ఉన్నాము. ఇంతవరకు జాతర యొక్క సాంప్రదాయాలు ఏంటి, అక్కడ జరిగేటువంటి క్రతువులు ఏంటి అనేటువంటిది దేవస్థానానికి ఎటువంటి రికార్డు లేదు. ఆ విషయాన్ని గమనించి నేను గత 5 సంవత్సరాలుగా కనుపూరులో జరిగేటువంటి జాతరలో జరిగేటువంటి క్రతువులు, అలాగే అక్కడ జరిగేటువంటి సాంప్రదాయాలు, ఆచారాలు ఇలాంటివన్నిటిని కూడా రికార్డ్ చేయడం జరిగింది. రికార్డ్ చేసి దీన్నంతా కూడా పుస్తక రూపంలోకి ప్రజల్లోకి అందించాలి. అమ్మదేవతారాధన గురించి ప్రజలకి పూర్తి అవగాహన తగ్గిపోతూ వస్తుంది. పూర్తిగా ఇక్కడ అన్నీ కూడా శాక్తేయ, ఇంకా వైదిక ఇలాంటి పూజలన్నీ జరుగుతున్నాయి. అసలైనటువంటి ద్రవిడ సంస్కృతి, అత్యంత పురాతనమైనటువంటి ద్రవిడ సంస్కృతి గురించి, అటువంటి ద్రవిడ సంస్కృతి ఇక్కడ ఇప్పటికీ అలాగే నిలిచి ఉంది అనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలియచెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఆ విధంగా చేసేటువంటి క్రమంలో నాకు ఆశ్చర్యం కలిగించేటువంటి చాలా సంఘటనలు ఎదురైనాయి. అవన్నీ కూడా ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితంవి, 400 సంవత్సరాల క్రితంవి, 600 సంవత్సరాల క్రితం అయినటువంటి పూజా క్రతువులన్నీ కూడా ఇక్కడ అమ్మదేవతల ఆరాధనలో భాగంగా గమనించడం జరిగింది. అవన్నీ కూడా నోట్ చేయడం జరిగింది. వీటిలన్నిటినీ కూడా విశ్లేషించి వివిధ రకాలైనటువంటి పుస్తకాలు రెఫర్ చేసి వీటిల్ని పుస్తక రూపంగా తీసుకురావడం జరిగింది. ఈ విషయంలో నా మిత్రుడు, పరిశోధకుడు, రచయిత లెనిన్ దన్శెట్టి చాలా సహకరించారు. అలాగే ఎంతోమంది ఈ విషయంలో సహకరించారు. ముఖ్యంగా ఈ పుస్తకం తీసుకురావడానికి మా ఊరి ఆడపడుచు, మా కోట గ్రామ ఆడపడుచు శ్రీ సిద్ధారెడ్డి మా కోట ఆడపడుచు శ్రీ సిద్ధారెడ్డి ఇంద్రసేనమ్మ గారు ఈ పుస్తకాన్ని తాను వెలికి తీసుకొస్తానని చెప్పేసి మాటిచ్చారు. ఆ విధంగానే ఈ పుస్తక ముద్రణని ఆమె చేయించారు. మరి ఈ పుస్తకంలో మన ప్రాంతానికి సంబంధించినటువంటి సాంప్రదాయం, అత్యంత పురాతనమైనటువంటి వారసత్వాన్ని ఇంకా కూడా కనుపూరులో నిలుపుకున్నామని చెప్పేసి తెలియజెప్పి ముందు తరాల వాళ్ళకి కనీసం ప్రస్తుతం మనం గమనిస్తే అందరూ ముత్యాలమ్మ జాతర అనేటువంటి పేరుతోనే చూస్తున్నారు. అది కొద్ది రోజులకి ఇది ముత్యాలమ్మ జాతరగానే స్థిరపడే అవకాశం ఉంది. కానీ జరిగేది అక్కడ పోలేరమ్మ జాతర. మరి ముత్యాలమ్మ అవంతా కూడా పర్యవేక్షిస్తుంది. అంటే మరి జాతర కత్రువులన్నీ కూడా జరిగేది పోలేరమ్మకే. ఇటువంటి చిన్న విషయాలు ఇవి ముందుకన్నీ కూడా ఇవన్నీ కూడా ఏమైపోతాయంటే అలాగే కంటిన్యూషన్ అవుతాయి. వీటిలన్నింటినీ చాలా చిన్న చిన్న విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఈ విధంగా జరగాలి, ఇక్కడ సాంప్రదాయాలు ఇవి అని చెప్పేసి ఇప్పటిదాకా లేనటువంటి ఒక రికార్డ్ని